చిత్తూరు జిల్లా పలమనేరులో జాతీయ సాహితీ సదస్సు జరిగింది. మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ సదస్సును నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధా ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు భాష మన సంస్కృతికి వారధి అని ఎమ్మెల్యే అన్నారు. పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి మాతృభాషే కావాలన్నారు. భాష సేవ చేస్తున్న కవులు రచయితలను అభినందించిన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ తెలుగును కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అమర్నాథ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. బుద్ధప్రసాద్ గారు ఎందుకంటే ఆయన సహచరుడు, నాకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా చేశారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా చాలా కాలం పనిచేయడం జరిగింది. వారి తండ్రి గారు కూడా మండలి వెంకటకృష్ణరావు గారు పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా, ఆయన కూడా తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. ఇటువంటి రాజకీయ కుటుంబాల్లో తెలుగు భాష పైన కానీ సాహిత్యం పైన కానీ అభిమానం ఉండి భాషను కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఏకైక కుటుంబం నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో మన రాష్ట్రంలో ఈ తెలుగు భాష పైన అత్యంత ప్రేమ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఆయనతో కూడా కలిసి పనిచేయడం కూడా నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. అదేవిధంగా వేదిక పైన చాలా మంది పెద్దలు ఉన్నారు, నాకు కొంతమందే తెలుసు. గంటామోహన్ గారు కావచ్చు, పెద్దలు బాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా తులసిరాజు నాయుడు చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా కూడా ఈ ప్రాంతంలో తెలుగు భాష కావచ్చు, ఏదైనా కళలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సేవా కార్యక్రమం కావచ్చు, పిల్లల్ని భావితరాల్లోని భవిష్యత్ తరాలకు ఎదిగే కార్యక్రమం చేయొచ్చు. కానీ వాటన్నింటిలో కూడా ముందుండి పనిచేసే వ్యక్తిగా ఆయన కుటుంబం, ఆయన గారు కానీ ఆయన శ్రీమతి గారు కానీ పనిచేయడం. అదేవిధంగా బాలాజీ చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నారు.